హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అయితే ఉంది. మీరు ఏదైనా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కానీ, మీ పిల్లలకి ఎక్కడైనా జాయిన్ చేయాలన్నా కానీ ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ బి అడుగుతారు. అయితే మీ యొక్క ఆధార్ కార్డుకి ఇవి చేసుకున్నారా లేదా, దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా శుభవార్త అయితే చెప్పారు. అయితే ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైనా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ అనేది చేసుకోవాలి. ఈ అప్డేషన్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డు అనేది సేఫ్గా ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఏంటంటే కొంతమంది తొందరపాటు వలన ఏంటంటే వారి యొక్క పేర్లు కానివ్వచ్చు, వారి యొక్క చిరునామా కానివ్వచ్చు, వారి యొక్క అడ్రస్ కానివ్వచ్చు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే రాంగ్‌గా ప్రింట్ అయి ఉంటుంది. సో, వారి యొక్క స్పెల్లింగ్స్ కూడా కొంచెం మిస్ మ్యాచ్ అయి ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకు మార్పులు, చేర్పులు అయితే చేసుకోవచ్చు. అంటే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ కరెక్షన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాల్లో వెళ్ళి మీరు కరెక్షన్ అనేది చేసుకోవాలి. అలాగే ఆధార్ సెంటర్స్‌లో వెళ్ళి మీరు కరెక్షన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ అక్కడ కుదరకపోతే గనుక పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళి మీరు ఆధార్ అనేది కరెక్షన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళలేరు, మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. మీరు ఆధార్ పోర్టల్, యూడీఐడీ పోర్టల్ ఏదైతే ఉందో మనకు అక్కడ ఉడాయ్ పోర్టల్‌లో అక్కడ కూడా మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఒకవేళ చాలామందికి అయితే తెలీదు కాబట్టి, సో, చాలామంది ఆఫ్‌లైన్‌లో చేసుకుంటారు కాబట్టి మీరు మీ సేవా కేంద్రంలో వెళ్తే గనుక వాళ్ళే ఈజీగా మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇలా మీరు చేసుకోకపోతే గనుక మీరు ప్రాబ్లమ్ అనేది మీరు ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, తప్పనిసరిగా ఆధార్ కార్డ్‌లో ఉన్నవారు మనకేంటంటే డిసెంబరు 15వ తేదీ వరకు మనకు ఈ గడువు అనేది పొడిగించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము. సో, ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది తమ యొక్క ఆధార్ కార్డులు ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని, తమ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి చిరునామాలు కూడా అయితే చాలామందికి రాంగ్‌గా అయితే ఉన్నాయని, అలాగే తమకు సంబంధించినటువంటి పేర్లు, అలాగే తమకు సంబంధించినటువంటి వివరాలు ఏవైనా అప్డేట్ చేసుకోవాలన్నా డిసెంబర్ నెల వరకు మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ డేట్ అనేది కంప్లీట్ అయితే గనుక మళ్ళీ మీరు చేసుకోవాలన్నా డబ్బులనేది చెల్లించి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.